ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీలు ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా సీఎంగా వైఎస్ జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా నేటి నుంచి రా కదలిరా పేరిట తెలుగుదేశం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగుదేశం జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగో ఆవిష్కరించారు. సైకిల్, గాజు గ్లాస్తో కూడిన లోగోను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఇందులో భాగంగా 4వ తేదీన జయహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది. 5వ తేదీ నుంచి 29 వరకు అన్ని 22 పార్లమెంటు స్థానాల్లో చంద్రబాబు బహిరంగ సభలు ఉంటాయి. 5న ఒంగోలు, 6న విజయవాడ, నర్సాపురం పార్లమెంటు పరిధిలో సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ జరగనున్న పంచాయతీరాజ్ రాష్ట్ర సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల నిధులు, అధికారాలను దొంగలించి 3.50 కోట్ల గ్రామీణ ప్రజలకు అన్యాయం చేస్తోందనే అంశంపై చర్చించనున్నారు. రాజకీయాలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఐక్యమై 16 డిమాండ్ల సాధన కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపకల్పన చేయనున్నారు. మరోవైపు నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి పర్యటనలు సైతం నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. నిజం గెలవాలి పేరుతో వారానికి 3 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటనలు సాగనున్నాయి. ఇవాళ విజయనగరం, రేపు శ్రీకాకుళం, 5న విశాఖ జిల్లాల్లో భువనేశ్వరి పర్యటన కొనసాగుతుంది. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు నారా భువనేశ్వరి.